నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్క్ కూడలిలో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన 135వ జయంతి సందర్భంగా ప్రముఖ నాయకులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ నీలం శాంబుల్ మోజెస్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. Great tributes to Dr. B.R. Ambedkar on his birthday anniversary. He is a chief architect of Indian Constitution. He is a social reformer and statesman, and he has dedicated his life to uplift the poor and dearth communities in this country. When he is writing Constitution, he has taken all the things into consideration to give every importance to every section of the society, and he fought against the social evils in India, a restless fight against the social evils, superstitions, and also he himself suffered in the hands of other people, social discrimination, caste discrimination, and suppression. Despite of all these things did not stop him to become a great leader in India, not only in India, in the world also, to dedicate his life to ameliorate the problems and circumstances of deprived classes. So his legacy is continuing for unity and integrity of this country. In this occasion, we have to fight against communal fight. We have to rededicate ourselves to fight against communal force. Thank you very much. బాపట్ల జిల్లా చీరాలలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కన్నం వెంకటేష్ బాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబు, యాతం మేరీబాబు ఘనంగా నిర్వహించారు. దేశంలో మనం అనేక సంవత్సరాల మన భారతదేశంలో ఎదురు లేకుండా ఇది యొక్క మన అదృష్టము చల్లని గాలి నీరు ప్రదేశం గాలి నీరుకి ఏ కొరత లేదు. అలాంటి ప్రదేశాల్లో మనం జీవిస్తున్నాం. ఆయన మరి మహారాష్ట్రలో అంబావాడ అనే గ్రామంలో రత్నగిరి జిల్లాలో ఏం చేయాలని అనేక రాజ్యాలు ఆలోచిస్తూ నడుపుతున్నాయి. జయంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ రావడం, మేమందరం కూడా కలుసుకోవడం సంతోషంగా ఉంది. తప్పకుండా ఆయన ఎప్పుడు కూడా చిరస్థాయిలో మనం బతుకున్నంత కాలం, ప్రపంచం ఉన్నంత కాలం జయంతి సందర్భంగా మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసినందుకు వైఎస్ఆర్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీ అందరూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో ఆయన ఆశయ సాధన కోసం మేము అందరం కూడా కష్టపడతాం, పనిచేస్తాం. ఎక్కడో కూడా ఏమాత్రం గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చీరాల ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి మా వంతు కృషిగా మేము తప్పకుండా అందరూ కూడా సహకరిస్తాం. అన్ని విధాలుగా, అన్ని రకాలుగా చీరాల ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషిగా అంబేద్కర్ గారి సాక్షిగా, ఎందుకంటే సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది, మనం కూడా 2.5 సంవత్సరం అవుతుంది విగ్రహం పెట్టుకోవచ్చు కూడా. ఆ రోజు ఉన్న పరిస్థితులు అందరూ కూడా సహకరిస్తున్నారు. అందుకని మీ అందరూ గ్రామీణ ప్రాంత ప్రజలను కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో వెరికోస్ వీన్స్ సమస్యపై ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ర పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండలం కేంద్ర అమృతలూరులో మైనేని రత్నప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, ఒప్పల సాంశివరావు, కూచిపూడి సతీష్ కుమార్,
పర్వతినేని భానుప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అమర్తులూరు మండలం అమర్తులూరు గ్రామంలో కన్వెన్షన్ హాల్లో వెరికోస్ వెయిన్స్ మీద పర్టికులర్ హాస్పిటల్ వారి నరవులకి సంబంధించి నరువుల వాపులు అట్లానే పుళ్ళు కాలాల్లో సంబంధిత వ్యాధులకి ఈరోజు ఇక్కడ 6,000 విలువ చేసే టెస్టులు ఉచితంగా చేయబడుతున్నాయి. దానికి సంబంధించి ఆపరేషన్లు అవసరమైన వారిని ఇక్కడి నుంచి హైదరాబాద్ వారి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించి మరి వారి ఖర్చులతోనే వెనక్కి పంపే మార్గం కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి ఇది 2 రోజులుగా మనం ఈ చుట్టుపక్కల అనౌన్స్మెంట్ చేయిస్తున్నాం. కాబట్టి ఆ అనౌన్స్మెంట్ని చుట్టుపక్కల గ్రామం వాళ్ళు చాలామంది ఈరోజు ఇక్కడ వచ్చేసి ఈ వెరికోస్ వెయిన్స్ మీద వారి టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా మన పక్కన ఉన్న తెనాలి నుండి కూడా పేషెంట్లు ఈరోజు ఇక్కడికి వచ్చి చూపించుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇంతకుముందు ఈ హాస్పిటల్ నుంచి తెనాలిలో 2-3 క్యాంపులు పెట్టున్నాం. ఆ క్యాంపుల్లో చాలా మందికి ఈ నలుగురికి సంబంధించిన ఈ జబ్బులు అయితేనేమి మొత్తం క్లియర్ అయినాయి. దాని మీద ఈ మౌత్ పబ్లిసిటీ అయితేనేమి ఎట్లయితేనేమి ఈరోజు వారందరూ వచ్చి ఇక్కడ చూపించుకుంటున్నారు. ఇట్లాంటి అవకాశం కల్పించిన ఈ హాస్పిటల్ సిబ్బందికి కానీ హాస్పిటల్ యజమాన్యానికి కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వర్ధంతులకు ఆయన చిత్రపటాలకు మొక్కుబడిగా దండలేసి సరిపెట్టుకోవడం కాదు, అంబేద్కర్ ఆశయానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని చక్కగా చదివించి ప్రయోజకులను చేసిన నాడే ఆయనకు నిజమైన నివాళులర్పించిన వారవుతారని ప్రతి ఒక్కరూ గమనించాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులో మంగళవారం ఉదయం మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఎలవారి రోడ్డు సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. ప్రత్యేకంగా అంబేద్కర్ గారిని ఆహ్వానించి అయ్యా నీ ఆధ్వర్యంలో ఈ దేశానికి దశ నిర్దేశం ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం రాయాలని చెప్పేసి అని ఒక 68 కమిటీ సభ్యులతో ఆనాడు రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసి మరి మన దేశానికి మరి ఎవరొచ్చినా ఎంపీ గెలిచినా ఎమ్మెల్యే గెలిచినా వార్డు మెంబర్ గెలిచినా మన దేశంలో ఆనాటి నుంచి వరకు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే అమలు అవుతుంది. కానీ ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టానుసారంగా మనగా ఏది కూడా అమలు జరగట్లా. కాబట్టి అంతటి మహాన్ విషయం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి రత్నప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి కులాలకి మతాలకి అతీతంగా అందరూ హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసి చేసుకోవటం. మరి ఈయన ఒక వర్గానికో కులానికో సంబంధించిన ఆయన కాదు. అంబేద్కర్ అంటే పేదలకి బడుగులకి అందరికీ మరి సంబంధించి రాజ్యాంగం రాసిన మరి గొప్ప నేత. మరి ఇటువంటి ఆయన్ని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఆ రోజుల్లో మరి పేద కుటుంబంలో పుట్టి జనాభా ఎక్కువ ఉన్నా కూడా మరి కష్టపడి చదువుకుని మరి విదేశాలు కూడా వెళ్ళి మరి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం. జనాభా ఎక్కువ పడి చదువుకుని మరి విదేశాలు కూడా వెళ్ళి మనం అందరం
ముందుగా మిత్రులందరికఈ జేపీ మిత్రులారా, ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ చిరాల నియోజకవర్గంలో గత సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు పేదవాడికి న్యాయం జరగాల, పేదవాడికి సాయం చేయాల, అందరూ ఉండాలా, ప్రతి ఒక్కరికి మానవ హక్కు కావాలి. ఈ యొక్క రాజ్యాంగాన్ని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతి అందజేశారు. మెదక్ జిల్లాలోని సింగూరు డ్యాం నీళ్ల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు. డ్యాంలో నీళ్లు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పెద్దలు పార్లమెంట్ సభ్యులు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్ తెనేటి కృష్ణప్రసాద్ గారి కార్యాలయంలో ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. అలానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన కోట్లాది మంది బహుజనుల తలరాతలు మార్చినటువంటి మహారచయిత, భారత తొలి న్యాయశాఖ మంత్రి. మరి ఆయన బాల్యం నుండి కూడా వివక్షను అనుభవించి మరి ఆయన ఈ వివక్షను దేశం నుంచి పారదోలాలి, సామాన్యులకు కూడా అందరికీ కూడా దేశ స్వాతంత్ర ఫలాలు అందాలి అని చెప్పి ఆయన తీవ్రమైన కృషి చేసి ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించి ఈ రోజు ప్రపంచంలో మరి ఏ దేశంలో కూడా లేని విధంగా భారతదేశంలో పౌర స్వేచ్ఛ, మత స్వేచ్ఛ అన్ని కల్పించారు. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇటువంటి స్వేచ్ఛ, స్వతంత్ర ఫలాలు అనిపిస్తున్నామంటే కేవలం ఆ మహనీయుని యొక్క కృషి. అట్టి మహనీయుడు మరి విశ్వం ఉన్నంత వరకు కూడా వర్ధిల్లే విశ్వ తేజం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయనకు బాపట్ల పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్ తెనేటి కృష్ణప్రసాద్ గారి కార్యాలయం నుంచి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతేనా? వైభవంగా మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ తిరునాళ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మరియు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు వద్ద అమరావతి మేజర్ కెనాల్లో ఈతకు వెళ్లిన గిరీష్ 19 గల్లంతే మృతి చెందాడు. నలుగురు స్నేహితులు కలిసి కనెక్షన్లు ఫ్రీగా ఫుల్ సబ్సిడీతో, పూర్తి సబ్సిడీతో ఇచ్చేటటువంటి కార్యక్రమానికి ఇక్కడ ప్రారంభోత్సవం చేశాం. మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర 7,000 పైచీలకు 7,172 కనెక్షన్లు ఎస్సీ ఎస్టీ గృహాలకు సంబంధించి ఈ పిఎం సూర్యఘర్ కింద ఇవ్వబోతా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ ఇది ఉపయోగపడుద్ది. దానిపైన వచ్చేటటువంటి విద్యుత్తు 2 కిలోవాట్స్ సంబంధించి విద్యుత్తు సంబంధించి మీకు డబ్బులు కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో జమ అవుతాయి. మీ ఇంటి మీద ఈ ప్యానల్ బిగించుకున్నందుకు గాను నెలకు 200 రూపాయల అద్దె కూడా ప్రభుత్వం నుంచి మీ ఖాతాలకి జమ అవుతాయి. ఇది రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం ఎక్కువ కాబోతా ఉంది. దానికి తగ్గ ఉత్పత్తి కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ వినియోగం ఎందుకు ఎక్కువ అవుతా ఉందంటే మీకు తెలుసు, అన్ని రకాల ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి లేకపోతే ప్రతిదీ కూడా కరెంటు వినియోగం అనేది ఎక్కువ అవుతా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఉత్పత్తి కూడా చేయాలి. దాని ముందు జాగ్రత్తగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు
ఏ అవకాశం ఉన్నా కూడా ఇటువంటి ముందు ఆలోచనలు ఎక్కువగా చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ అందరి సహకారంతో. కాబట్టి ఈ పిఎం సూర్యఘర్ స్కీము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ ముందుగా మన రాష్ట్రానికి మాట్లాడి తీసుకొచ్చి మనకి ఎస్సీ ఎస్టీలకి ఇప్పుడు ప్రారంభం చేస్తాం. రాబోయే రోజుల్లో బీసీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయబోతా ఉన్నాం. అన్ని వర్గాలకు కూడా దీన్ని దగ్గర తీసుకొచ్చి ఈ కార్యక్రమం విస్తృతంగా చేపట్టడానికి డిపార్ట్మెంట్ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోబోతా ఉన్నారు. దానికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ గ్రామంలో ఒక మంచి బృహత్తరమైనటువంటి రోజు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం రోజు ఈ ప్రోగ్రాం మనం ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది మనందరూ కూడా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. ఎవరైతే ఈ మండలంలో దగ్గర అమర్తూరు మండలంలో 1191 కనెక్షన్లు ఉన్నాయి వాళ్ళు మంగళవారం అతని మృతదేహం లభ్యమైంది. కొడుకు మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు భీమరావ్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాలు వాడవాడలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇవాళ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వాడవాడలా పట్టణాల్లో నగరాల్లో మరి అనేక ముఖ్య ప్రాంతాల్లో చివరికి గల్లీ గల్లీలో కూడా ఆయన యొక్క ఫోటో పెట్టి వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇవాళ కులంతో పని లేదు. ఇవాళ ఆయన భారత రాజ్యాంగం అన్ని రకాల మరి మానవులకి, అన్ని రకాల ఉద్యోగులకి, అన్ని రకాల వర్గాలకి అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని రాస్తే ఇవాళ దాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అనేక రకాల మార్పులు చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అనేక రకాలుగా ప్రజల్ని మరి మతపరంగా కులపరంగా అనేక రకాలుగా దాన్ని వక్రీకరిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇది కాబట్టి మిత్రులారా, అనేది ఒక ప్రధానమైన అంశం. అయితే కేవలం జయంతులు వర్ధంతులు నిర్వహించుకుంటూ ఎంత గొప్పగా నిర్వహించామా, ఎన్ని బైకులు పెట్టామా, ఎంతమంది మందు తాగారా, ఎంత ఫీజు చేశారా అనేది కాకుండా వారి ఆశయాలని కొనసాగించడానికి ఎంతమంది కట్టుబడి యువత ఈ యొక్క దేశ భవిష్యత్తుని వారి భవిష్యత్తుని నిర్ణయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కులం గోడవని కూర్చి వేయనిదే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బయటవిల్లదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. మతం వదిలిపోవాలి, కులం గోడలు కూల్చివేయాలి. ఆనాడు మాత్రమే సమాజంలో అన్ని వర్గాలు కలిసిమెలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి దానికి మనందరం కూడా కట్టుబడి ఆ యొక్క కులం గోడలను కూల్చడానికి మొత్తంలో అన్ని వర్గాలు కలిసిమెలిసి ప్రయాణం చేసే మనందరం కూడా కట్టుబడి ఆ యొక్క మొత్తం వదిలేదానికి కలిసిమెలిసి ప్రయాణం చేసే మనందరం కూడా కట్టుబడి ఆ యొక్క వస్తా ఇక్కడే ఉన్నారు. ఎవరు పెట్టినది బిజినెస్? వేసమ్మా వెరికల్ వేసమ్మా. ఇది తాగుతా అన్నారా? కూల్ డ్రింక్ షాప్ ఐటమ్ ఫ్లోర్. సింగే గారు కొంచెం మన ఎస్ఎల్జీ మహిళలకు ఐడి కార్డు చేయొచ్చా? ఉపయోగమా? చిన్న బనియాన్ లాగా అంటే అది తక్కువ ఐటమ్, మటీరియల్ తక్కువ, డబ్బా అంతకే అమ్మండి. ఎక్కడైనా కొని హోల్సేలర్ నుంచి కొని మీరు అమ్ముతున్నారు.
చీరాల. ఓకే సార్. ఏం చేస్తారు మీరు దాన్ని? కట్టి మీరు పెళ్లి పండుగకి ఇవ్వకూడదు, పెళ్లి పండుగ కూడా ఇచ్చేస్తారా? ఇంటి పని చేస్తారు. బాగుంది. ఎక్కడ పెట్టారు? పెళ్లి పండుగ కూడా ఇచ్చేస్తారా? ఇంటి పని చేస్తారు. బాగుంది. ఎక్కడ పెట్టారు? ఇంటి పని చేస్తారు. గ్రూప్ అయిన తర్వాత మాట్లాడచ్చు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన 1891 ఏప్రిల్ 14వ తారీఖున మధ్యప్రదేశ్లోని మౌంట్ గ్రామంలో జన్మించాడు. విద్యాభ్యాసం ప్రాథమిక విద్య సతారాలో పూర్తి చేశారు. లండన్ విశ్వవిద్యాలయంలో, కొలంబియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రము, ఆర్థిక శాస్త్రము అభ్యసించారు. వారు భారతదేశంలో సంఘ సంస్కర్తగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత రాజ్యాంగ నిర్మాత, ముసాయిదా కమిటీ చైర్మన్ గా వ్యవహరించి భారత రాజ్యాంగ నిర్మాతల్లో రాజ్యాంగం రాసిన వాటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని మన వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వర్తిస్తున్నందుకు వాకర్ మిత్రులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, వారు చేసిన సేవలు, వారు సాధించిన ఘనతను, ఎందుకంటే చిన్నతనంలో అంబేద్కర్ గారు చాలా కష్ట నష్టాలు ఓర్చి బడికెళ్ళి చదువుకోవడంలో చాలా నిర్వర్తించారు. అలాగే ఆయన్ని చిన్నతనం నుంచే దూరంగా ఏంటంటే వాళ్ళు తాకిన నీళ్ళు మనం తాకూడదని వెనక రోజుల్లో చాలా కఠినంగా ఉండేవాళ్ళు. కాబట్టి పెద్దలు వీళ్ళని ఊరికి దూరంగా ఉంచడం ఒకటి, వాళ్ళు తాకిన పాత్రలో నీళ్ళని మళ్ళీ తాకకూడదు అనే సిద్ధాంతాలతో పెరిగిన వ్యక్తి అంబేద్కర్ గారు. అందువల్ల ఏంటంటే అలాంటివన్నీ నిర్మూలించి ఈ రోజు అందరం ఒకటే మనుషులు అనే పెరిగిన వ్యక్తి అంబేద్కర్ గారు. అందువల్ల ఏంటంటే అలాంటివన్నీ నిర్మూలించి ఈ రోజు అందరం ఒకటే. ఎందుకంటే మొత్తలూరు బాలకొండ గారు గెలిచిన ఎత్తైతే ఒక ఎత్తైతే అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలంటే మనం మాటలతో చెప్పుకోవడం కాదు, ఒక బైబిల్, ఒక అంబేద్కర్ గురించి గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. అయితేనేమి ఈ సంవత్సరం అయితేనేమి అంబేద్కర్ గారు బైబిల్, ఒక అంబేద్కర్ గురించి గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. అయితేనేమి ఈ సంవత్సరం అయితేనేమి అంబేద్కర్ గారు కాదు, ఒక బైబిల్, ఒక అంబేద్కర్ గురించి జయంతి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లోని పేదలకు ఫ్రూట్స్ పంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకి అంబేద్కర్ గారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు బడుగు బలిగిన వర్గాలకు మన రాజ్యాంగంలో సూచించిన బట్టి ఎంతో అద్భుతాలు చేశారు అతను.
ఆయన మనం స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో విధంగా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆయన రాజ్యాంగవేత్త, భారతరత్న ఇటువంటి అవార్డులు అన్నీ తీసుకొని అంబేద్కర్ గారు మనకి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఇదే విధంగా ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ కార్యక్రమం ఎంఎం యూత్ తరపు నుంచి జరిగింది. అలానే మన అదృష్టం, ఈ రాజ్యాంగ సృష్టికర్త మన దేశంలో జన్మించడం మనం ఎంతో అదృష్టభావంగా మనం భావించాలి. ఎందుకనంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వెనకబడిన వారి కోసం ఆ రోజుల్లో అతను రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ఒక వెనకబడిన తరగతుల్లో ఉన్నత స్థాయిలో వాళ్ళ జీవితాల్లో వెలుగునొచ్చారంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు వెనకబడిన తరగతుల వారు ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగులు కానీ వచ్చినాయి అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం తరపు నుంచి అని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు వారి యొక్క హక్కులను వినియోగించుకుంటూ ఉద్యోగులు కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగులు కానీ వచ్చినాయి అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం తరపు నుంచి అని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు వారి యొక్క హక్కులను వినియోగించుకుంటున్నారు అంటే అది ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగులు కానీ వచ్చినాయి అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సర్పంచ్ పాలనలో ఉండేది. మొన్న 3వ తారీఖు నుంచి ప్రతి గ్రామానికి ఒక మండల లెవెల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. అదేవిధంగా నేను కర్లపాలానికి మండల స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. ఈ గ్రామ సభ ఉద్దేశం ఏంటంటే ప్రజల అవసరతలు ఏమన్నాయో అవన్నింటినీ గుర్తించి ఈ గ్రామ సభలో గుర్తించి అందరి ఆమోదంతో ఈ గ్రామ సభలో ప్రజలు అవసరతలు ముఖ్యమైనటువంటి సాగునీరు, పారిశుద్ధ్యము, అదేవిధంగా డ్రైనేజీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా వైద్యము, విద్య, గృహ నిర్మాణము, ఇలా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా మనం ప్రజలకు కల్పించాల్సిన అవసరత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ గ్రామ సభలో మీ వ్యక్తిగత అవసరాలు, మీ గ్రామంలో శానిటేషన్ విషయం కానీ, స్ట్రీట్ లైట్స్ విషయంలో కానీ, అదేవిధంగా త్రాగునీరు విషయంలో కానీ ఈ గ్రామ సభలో చర్చించుకొని పైన ఉన్నటువంటి అధికారులకి తెలియజేస్తే దాని ఆ సమస్యల్ని వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ పరిధిలో ఉన్న సమస్యలు అయితే వాళ్లే పరిష్కరించాలి. ఇంతకుముందు కూడా మేము మన కర్లపాలెంలో ముఖ్యమైన సమస్య ఒకటే ఉంది, లోడ్ కూడా చెప్పున్నాను ఎండో గారి వారికి అందరికీ. మనకు మంచినీళ్ళ సమస్య అంటే కొంత ఏరియాని ఏంటంటే మంచినీళ్ళు పడతాయి, పంపుల ద్వారా మంచినీళ్ళు తోడుకోకుండా పంపులు ఏర్పాటు చేస్తారు. కానీ కొంత ఏరియాలో మన పాతూరు కానీ, దెబ్బమీద కానీ, పాసేవులు కానీ, రాదులపాలెం కానీ ఇదంతా ఉప్పు నీరు ఉంది. ఈ ఉప్పు నీరు గురించి ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేయడం ఉద్దేశంతో ఆ సోర్సెస్ సరిపోవట్లేదు. ఆ చెరువుల్లో నీళ్లు కొంత ఏరియా వాడుకునేటప్పటికే సరిపోతుంది. మనం ఎన్ని రోజులు మనం దాకా రావాలంటే ఆ నీళ్లు రావు. పైపెచ్చిన పెట్టి వాడుకునేటప్పటికే సరిపోతుంది. మనం ఎన్ని రోజులు మనం దాకా రావాలంటే ఆ నీళ్లు రావు. వాడుకునేటప్పటికే సరిపోతుంది. మన నీళ్లు రావు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వచ్చేసినటువంటి మీ అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఆ మహానుభావుని మనమందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి రచనలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను సందర్శించి ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలు ఎలా ఉన్నాయి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ఆ రాజ్యాంగ చట్టాలు ఎలా ఉన్నాయి అన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి అవన్నిటి కూడా తీసుకొచ్చి మన దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సమాజంలో పీడిత, బలహీన, క్రిస్టియన్, మైనారిటీ, స్త్రీ, పురుషు అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా ఏ విధమైనటువంటి హక్కులు కావాలి,
సమాజంలో ఏ స్థితిలో మనం రాజ్యాంగం రచిస్తే రాబోయే తరాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి ఒక నేను కొద్దిగా మాత్రమే మీకు ఆర్థికంగా నేను ధనం ఇస్తానంటే దాన్ని అంబేద్కర్ గారు పూర్తిగా వ్యతిరేకించారు. మా ప్రజలు కష్టపడుతున్నారు, ఆ కష్టానికి తగినటువంటి జీతం ఖచ్చితంగా రావాలి, డబ్బు ఖచ్చితంగా రావాలి. మీరు ఏది మార్పులు చేసుకున్నా కానీ దేశంలో మా పౌరులకు నష్టం జరగకూడదని ఒక సిద్ధాంతానికి రూపకల్పన చేసినటువంటి ఆర్థిక దూరదృష్టి కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నాకు తెలుసు రూపాయి మీద నాణ్యం మీద 3 మార్కులు గురించి ఉంటాయి. మిత్రులారా, నేను ఎక్కువసేపు మాట్లాడను, చెప్పిన ప్రతి మాట గురించి దాని గురించి అంబేద్కర్. నాకు తెలుసు రూపాయి 3 మార్కులు. నేను ఎక్కువసేపు మాట్లాడను, చెప్పిన ప్రతి మాట గురించి దాని గురించి రకరకాలైన నాకు తెలుసు రూపాయి మాట్లాడను, చెప్పిన నాకు తెలుసు రూపాయి మాట్లాడను, చెప్పిన నాకు తెలుసు రూపాయి జీవుడైనా సరే సమానంగా హక్కులు పొందుతున్నారు. ఎవరి జీవనం వారు సాగిస్తున్నారు అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం మన రాజ్యాంగం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత ఆదర్శప్రాయమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించినటువంటి మహనీయులలో రాజ్యాంగాన్ని రచించడానికి 250 మందికి పైగా ఒక కమిటీ, రకరకాల కమిటీలకి చైర్మన్ వేసి ఉంటే అందులో డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ కమిటీకి చైర్మన్ గానే కాకుండా ఈ అందరూ రచించినటువంటి ప్రతి ఒక్క భాగాన్ని కూడా పరిశీలించి మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పి వాటన్నిటిని కూడా రూపొందించి ఒక రాజ్యాంగంగా వాటిలో మంచి చెడులు కూలంకుషంగా పరిశీలించి ఒక మంచి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించేటువంటి బాధ్యతని మరి ఆ రోజున పెద్దలు అంబేద్కర్ గారికి అప్పచెబుతాం. మరి అంబేద్కర్ కూలంకుషంగా పరిశీలించి దేశానికి అందించేటువంటి బాధ్యతని మరి ఆ రోజున పెద్దలు అంబేద్కర్ గారికి అప్పచెబుతాం. మరి అంబేద్కర్ గారు కూడా చెడులు కూలంకుషంగా పరిశీలించి దేశానికి అందించేటువంటి బాధ్యత. మహానుభావుల గురించి మనం మాట్లాడుకుంటాం. ఆయన మనకి వరల్డ్ ఫేమస్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చారు. ఆయన చేయని డిగ్రీ లేదు, ఆయన చదవని పుస్తకాలు అన్ని డిగ్రీలు ఉన్నాయి. ఒకసారి చూసి ఈ మూడు నుంచి ఆ మూడు దాకా ఉన్నాయి. చదివి ఎంతో నాలెడ్జ్ ఆయన మనకి ఎంతో మంచి కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, సామాజిక న్యాయం సమానత్వం గురించి ఆయన చాలా బాగా చెప్పారు. కాబట్టి మనం ఆయన చెప్పిన పద్ధతుల్ని
మనం కూడా చేస్తూ సామాజిక ప్రతి అందరికీ ఉపయోగపడేలా ఈ సభకి సమావేశానికి ఇచ్చేసిన మన హాస్పిటల్ ఎంప్లాయీస్ అండ్ పబ్లిక్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు అతి ముఖ్యమైన దినం. మనం అన్ని పండుగల కన్నా ముఖ్యంగా జరుపుకోవాల్సిన పండుగ ఇది. పండుగ లాంటి దినోత్సవం ఇది. భీమ్రావ్ రామ్జీ, బిఆర్ అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఆయన జన్మదిన అందరం కలిసింది. అతని గురించి చెప్పుకోవాలంటే చాలా మంది ప్రముఖ ప్రదేశాలు అంటే న్యాయవాది, పొలిటీషియన్ అండ్ ఇంకా ఎకనామిక్ సైంటిస్ట్. ఈ ఎన్ని లక్షణాలతో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి మన రాజ్యాంగాన్ని ఎంత పటిష్టంగా నిర్మించారంటే మన చుట్టూ ఉన్న కంట్రీస్ నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ వీటిని గమనిస్తే వీటి రాజ్యాంగాలతో పోలిస్తే మన రాజ్యాన్ని ఎంత అత్యున్నతమైనంటే వాటిలో గొడవలు అన్నీ జరిగి ప్రతి 5 సంవత్సరాలతో ఒక అధ్యక్షుడు మారుతూ ఉంటారు. కానీ మన రాజ్యాంగం అంత ప్రతిష్టంగా ఉండబట్టి మన రాజ్యాన్ని ఎంత అత్యున్నతమైనంటే వాటిని జరిగి ప్రతి 5 సంవత్సరాలతో ఒక అధ్యక్షుడు మారుతూ ఉంటారు. కానీ మన రాజ్యాంగం అంత ప్రతిష్టంగా ఉండబట్టి మనం అందరం సమస్య మన రాజ్యాన్ని ఎంత అత్యున్నతమైనంటే ఇవన్నీ జరిగి
మతానికి మందుర అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్ మనం అమలుపరచాల్సినటువంటి అవసరం ఉంది. జమ్ము అలాంటివి తీసుకోవాలి. సో ఒకవేళ ఎండకు బయటికి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా టోపీ గానీ, గొడుగు గానీ, తలపాగా గానీ ధరించాలి. ఓకేనా? సో వాతావరణంలో వేడి పెరుగుతుంది కాబట్టి మీకు ఎక్కువ చెమటలు వస్తాయి మీరు ఇంట్లో ఉన్నా గానీ. సో ఎక్కువ వాటర్ మన బాడీలో నుంచి పోతే నీరసం వస్తుంది. కాబట్టి మీకు దాహం వేసిన అయిపోయినా ప్రతి అరగంటకి ఒక గ్లాస్ నీళ్లు తాగుతూ ఉండాలి. అప్పుడే మన బాడీకి కావాల్సిన వాటర్ వేస్ట్ రూపంలో పోయినా గానీ సో మన బాడీలో నీరు ఉంటుంది కాబట్టి మనకు నీరసం వడదెబ్బ తగలకుండా ఉంటాయి. వడదెబ్బ తగిలింది మీ పక్కన వాళ్ళు ఎవరన్నా స్పృహ కోల్పోవడం గానీ లేదా ఒళ్ళంతా బాగా చెమటలు పోసేసి నీరసంగా ఉన్నప్పుడు కానీ మనం ఏం చేయాలి? సో మన పక్కన ఉన్న వాళ్ళు బాగా నీరసంగా చెమటలు పోసేసి ఒకవేళ వడదెబ్బ తగిలింది అనుకుంటే వాళ్ళు అపస్మారక స్థితి స్పృహ కోల్పోతే ఖచ్చితంగా వాళ్ళ వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొని పోవాలి. ఈ లోపు మనం ప్రథమ చికిత్స చేయొచ్చు. అతనికి ముందు బట్టలు లూజ్ చేయాలి. ఓకేనా? గుండీలో ఇప్పి కొంచెం గాలాడే విధంగా చేయాలి. అతని ఎండలో ఉంటే వెంటనే అతన్ని నీడ ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? తర్వాత అతనికి మీ దగ్గర ఐస్ ప్యాక్స్ ఉంటే ఐస్ ప్యాక్స్ లేదా వాటర్ ఉంటే వాటర్ తోటి తుడుస్తూ ఉండాలి. అప్పుడే బాడీ టెంపరేచర్ అనేది తగ్గుద్ది. అది జ్వరం వచ్చింది కదా, జ్వరం తగ్గుద్ది కొంచెం. సో డాక్టర్ దగ్గర తీసుకొని పోయేలోపు ఇచ్చేయాలి. లేదు అతడు స్పృహలోనే ఉన్నాడు అనుకోండి, స్పృహలో ఉంటే కానీ అతడికి ఓఆర్ఎస్ సొల్యూషన్, ఓఆర్ఎస్ అంటే కొన్ని ప్యాకెట్లు ఇస్తున్నారు కదా గవర్నమెంట్ లో, అవి లేదంటే ఒక గ్లాసు నీళ్లలో కొంచెం ఉప్పు, నిమ్మరసం, చక్కెర వేసి కలిపి అతడికి తాగించాలి. స్పృహలో ఉండి వెంటనే తీరుకుంటే ఓకే, లేకపోతే వెంటనే హాస్పిటల్ పోతే సలైన్ బాటిల్ పెట్టి అతన్ని వడదెబ్బ నుంచి రక్షిస్తారు. ఓకేనా? సో ఇది వడదెబ్బ గురించిన సమాచారం. ఓకేనా? మనకు వడదెబ్బ తగలకుండా ఖచ్చితంగా మనం ఎండగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళకూడదు. అరగంట వాటర్ తాగాలి. సో మన చుట్టుపక్కల వాళ్ళు ఒకవేళ వడదెబ్బ తగిలితే గానీ అతని వెంటనే చల్లని ప్రదేశంలో తీసుకొని పోవాలి. అతని మీద నీళ్లు పోయడం కానీ ఐస్ ప్యాక్స్ పెట్టి అతని బాడీని చల్లబరచాలి. ఓకేనా? సో ఈ విషయాలు మనం వడదెబ్బ గురించి తెలుసుకొని ఉండాలి. ఓకేనా? ఇది మీకు ఏమైనా బాగాలేకపోతే చెప్పండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇద్దాం. ఓకేనా? సో ఈ విషయాలు మనం బాగాలేకపోతే చెప్పండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇద్దాం. సో ఈ విషయాలు మనం బాగాలేకపోతే చెప్పండి ఇద్దాం. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 136వ జయంతి సందర్భంగా నర్సాపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అందరం కూడా జోహార్లు అర్పించడం జరిగింది. అంబేద్కర్ అందరి వాడు, కులాలు, మతాలు, రాజకీయాలకు అత్యధికంగా అందరూ కూడా ఇవాళ అంబేద్కర్ గారిని కొలుస్తూ ఉన్నారు. మనుషుల్లో మానవుడు, ఒక దేవుడు లాంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఇవాళ పేద ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారు వాళ్ళందరూ కూడా ఇవాళ స్వేచ్ఛా జీవులుగా ఎంతో సంతోషంగా ఉమ్మడి కుటుంబంలో ఇవాళ ప్రయాణం సాగిస్తూ శాంతియుతంగా ప్రయాణం చేస్తూ ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలతోటి వాళ్ళ ప్రయాణం చేస్తూ ఉన్నారు, జీవనం గడుపుతూ ఉన్నారు. రైతులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు, చదువుకునే బిడ్డలు బాగున్నారు. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఉపాధ్యాయులు, విద్యార్థులు, అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా, రిపోర్టర్లు కూడా, జర్నలిస్టులు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనలో ఒక సామాన్యుల మనిషి ఇవాళ భారతరత్న సాధించి భారతదేశానికి రాజ్యాంగం రచించి మనందరూ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్న బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఇవాళ జయంతిని జరుపుకుంటున్నాం. కాబట్టి
వాళ్ళ చిన్న పిల్లలు, ఉపాధ్యాయులు, ఎంప్లాయీస్, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇలా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఒక స్వతంత్ర పోరాటాన్ని మరి తెలియజేసే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా మరొకసారి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వతంత్ర పోరాటాన్ని నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా మరొకసారి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్. సంతోషంగా ఒక స్వతంత్ర పోరాటాన్ని నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా మరొకసారి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్. మహానుభావుడు పెద్దలు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ రోజు నర్సరావుపేట నడిగొడ్డులో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు పెద్ద సంఖ్యలో పాల్గొన్న అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారు అతి పేద కుటుంబంలో జన్మించి అంటరానితనానికి వివక్షకు గురై అదే పట్టుదలతో అమెరికా వెళ్లి ఒకేసారి 3 డిగ్రీలు చేస్తూ కొలంబస్ యూనివర్సిటీలో అక్కడి నుంచి దాదాపు 19 డిగ్రీలు పూర్తి చేసుకుని తిరిగి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి భారతదేశానికి రావడం, గాంధీజీ గారి నేతృత్వంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం, అట్లానే అప్పుడున్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇద్దరు కూడా ఆయన రాజ్యాంగం రచించే బాధ్యత అప్పచెప్పి భారత రాజ్యాంగం ఎలా రాసుకోవాలి, ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, మరి రాష్ట్రాలు ఇట్లా కులాలు, మతాలు, భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాల వారు నివసించాలి, ఇన్ని భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు, ఇన్ని భాషలు మాట్లాడేవాళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకే రాజ్యాంగం రాయాలని చెప్పి అంబేద్కర్ గారి భుజాల మీద పెట్టిన బాధ్యతను చాలా గొప్పగా నిర్వర్తించి ఈ రోజు భారత రాజ్యాంగం గొప్పతనమే ఈ రోజు మనమందరం కలిసి ఉన్నాం. మనమందరం ఈ రోజు పౌరులుగా ఉన్నామంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉదాహరణకు పాకిస్తాన్ చూసుకుంటే ముక్కలు ముక్కలే కొట్టుకుంటున్నారు ఇవాళ మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్. ఈ రోజు భారతదేశంలో అందరం కూడా కలిసిమెలిసి ఒకే రాజ్యాంగాన్ని పాటిస్తున్నామంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం, బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనం అని తెలియజేస్తూ, అట్లానే ఆయన సమానత్వంతో పెట్టిన రిజర్వేషన్ వల్ల ఈ రోజు ఎంతో మంది ఈ రోజు పేదవాళ్ళు ఉన్నత స్థానానికి వచ్చారు. ఖచ్చితంగా ఆయన రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా కోరుకుంటూ, అలానే ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలించుతున్న తీరు